హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటి అంటే పన్నీర్ కర్రీ ఎలా చేసుకోవాలో ఈరోజు మన ఛానల్లో వీడియో చూసి మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. పన్నీర్ కర్రీ హోటల్ స్టైల్లో అలాగే ఫంక్షన్ స్టైల్లో చాలా సింపుల్గా ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఎలాంటి మసాలాలు లేకుండా చాలా సింపుల్గా ఇంట్లో ఈ విధంగా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా తింటారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముందుగా దీనికి కావాల్సింది అయితే పన్నీర్ అయితే కావాలి. మనకి పన్నీర్ అయితే డైరీ ఫామ్లో అయితే దొరుకుతుంది, అలాగే సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతుంది. ఇక్కడ నేను ఈ వీడియోలో అయితే 500 గ్రామ్స్ పన్నీర్ అయితే తీసుకున్నాను. మీరు 250 గ్రామ్స్ తీసుకోవచ్చు, 200 గ్రామ్స్ తీసుకోవచ్చు. నేనైతే 500 గ్రామ్స్ అయితే తీసుకున్నాను. అలాగే ఈ పన్నీర్ తీసుకున్న తర్వాత చిన్న చిన్నగా పీసెస్ అయితే కట్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కూడా ట్రై చేయండి. అలాగే పన్నీర్ చేసుకోవాలంటే ముందుగా కొన్ని ఐటమ్స్ అయితే మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక బౌల్లో 1 టేబుల్ స్పూన్ కారము, అలాగే కొంచెం ఉప్పు, కొంచెం ధనియాల పొడి, ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు ఇందులో వేసి అయితే కలుపుకోవాలి. ఇలా మనం డైరెక్ట్ పన్నీర్ అయితే ఫ్రై చేసుకోవచ్చు. ఇలా కొంచెం ఉప్పు కారం మసాలా పట్టించి పెడితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం డైరెక్ట్గా పన్నీర్ ముక్కలు అయితే కర్రీ చేసేటప్పుడు వేసుకుంటే కొంచెం పచ్చి పచ్చిగా ఉంటుంది, కాబట్టి ఇలా కొంచెం ఫ్రై చేసుకొని వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముందుగా ఇదైతే కొంచెం ఆయిల్ వేసుకొని అయితే పన్నీర్ ముక్కలు అయితే ఫ్రై చేసుకోవాలి. కొంచెం బంగారు రంగు వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా మాడగొట్టుకోకూడదు. ఒకసారి ఫ్రై చేశాక కొన్ని ఫ్రై చేసి మళ్ళీ ఒకసారి అయితే మళ్ళీ కొన్ని ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేసుకుంటే కొంచెం ఫ్రై చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఫస్ట్ అయితే కొన్ని ముక్కలు అయితే వేసుకొని స్టవ్ అయితే డౌన్ ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఒక్కసారి అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవైతే ఫ్రై అయిన తర్వాత ఇంకో గిన్నెలో తీసుకొని ఆ తర్వాత మిగిలినవి అయితే ఇందులో వేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కూడా ట్రై చేయండి. స్టవ్ అయితే హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు, ఎందుకంటే మనం ఇక్కడ మసాలాలు పెట్టాం కాబట్టి కొంచెం ఆయిల్ అనేది బ్లాక్ కలర్లో కనిపిస్తుంటుంది. ఎందుకంటే కొంచెం కారము అలాగే ఉప్పు ఆయిల్లో ఫ్రై అవుతుంటుంది, కాబట్టి కొంచెం ఆయిల్ కలర్ అయితే చేంజ్ అవుతుంది. ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కూడా ట్రై చేయండి. చాలా ఈజీగా టేస్టీగా అవుతుంది. ముందుగా పన్నీర్ కర్రీ చేసుకోవాలంటే ఒక 4 లేదా 5 టమాటాలు అయితే కట్ చేసుకోవాలి. 4 ఉల్లిగడ్డలు అలాగే 4 పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసుకోవాలి. అలాగే ఇందులో వేసుకోవడానికి కొన్ని మసాలాలు అయితే ఇంట్లో ఉన్నవి అయితే వేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా అయితే ట్రై చేయండి. ముందుగా ఇందులో ఒక 4 జీడిపప్పులు, అలాగే 4 లవంగాలు, కొంచెం సాజీరా, అలాగే ఒక బిర్యానీ ఆకు, ఇవన్నీ వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే ఆయిల్లో అయితే వేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం ఇక్కడ ఆయిల్ అయితే కొంచెం ఉంది కదా, అందులోనే వేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఆయిల్ అయితే కొంచెం తక్కువగా ఉంటే వేసుకోవాలి, కానీ ఇక్కడ ఆయిల్ అయితే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది. ఎందుకంటే మనం ముందుగానే పన్నీర్ అయితే ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఎక్కువగా ఆయిల్ అయితే అవసరం ఉండదు. మీకు ఆయిల్ అయితే కొంచెం తక్కువగా అనిపిస్తే కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అయితే ఇందులో వేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ టమాటా అయితే కొంచెం ఉడికితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం ఇది పేస్ట్ లాగా చేసుకోవాలి కాబట్టి కొంచెం అయితే టమాటా అయితే ఫ్రై చేసుకోవాలి. స్టవ్ అయితే డౌన్లోనే పెట్టుకోవాలి, ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుంది, కాబట్టి స్టవ్ అయితే డౌన్లోనే పెట్టుకోవాలి. ఈ వీడియోలో చూస్తున్నట్టు మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలా టమాటా ముక్కలు అయితే ఫ్రై చేసుకున్నాం కాబట్టి మధ్య మధ్యలో ఒకసారి అయితే కలుపుతూ ఉండాలి. ఇవన్నీ ఫ్రై అయ్యాక ఇంకో గిన్నెలో అయితే తీసుకోవాలి. మనం డైరెక్ట్ మిక్సీ జార్లో అయితే వేసుకోకూడదు, ఎందుకంటే కొంచెం చల్లారిన తర్వాత అయితే మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి. డైరెక్ట్ అయితే మిక్సీ జార్లో వేసుకున్నా కానీ కొంచెం చల్లారిన తర్వాత అయితే మిక్సీ పట్టుకోవాలి. ఒక 2 వెల్లుల్లి, అలాగే కొంచెం అల్లం, ఒక 4 లవంగాలు, అలాగే ఒక ఇలాచి, కొంచెం సాజీరా, జీలకర్ర, అలాగే ముందుగా కొంచెం తీసి పెట్టుకున్న జీడిపప్పు, కొంచెం చెక్క, ఇవన్నీ వేసుకొని అయితే మిక్స్ చేసుకోవాలి. మనం బయట నుండి తెచ్చుకున్న మసాలాలు అయితే ఇందులో ఎక్కువగా ఏం వేసుకోవట్లేదు కాబట్టి ఇంట్లో ఉన్న వాటితో అయితే చేసుకోవాలి. ఇలా ఈ విధంగా అయితే పేస్ట్ పట్టుకోవాలి. ఆ తర్వాత మనం కర్రీ చేసుకోవడానికి కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అలాగే కొంచెం జీలకర్ర ఆవాలు అయితే వేసుకోవాలి. మనం ఏ విధంగా పోపు అయితే వేసుకుంటామో అదే విధంగా అయితే ఇందులో వేసుకోవాలి. ఇక్కడైతే కొంచెం మందంగా ఉన్న గిన్నె అయితే తీసుకోవాలి, ఎందుకంటే కర్రీ అనేది మాడిపోదు. కాబట్టి ఈ వీడియోలో చూస్తున్నట్టు మీరు కూడా ట్రై చేయండి.
ఇవన్నీ వేసుకున్నాక అలాగే ఒక బగారాకు లేదా 2 బగారాకులు అయితే వేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనం ఫ్లేవర్ కోసం అయితే ఇవన్నీ వేసుకుంటున్నాము. మనం బయట నుండి తెచ్చుకునే ఎలాంటి అయితే చాలా యూజ్ చేయట్లేదు కాబట్టి ఇంట్లో ఉన్న వాటితో అయితే చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. ఒక 4 పచ్చిమిర్చి అయితే కట్ చేసుకొని అయితే వేసుకోవాలి. పచ్చిమిర్చి అయితే గోలడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇందులో కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి. చిటికెడు ఉప్పు వేసుకుంటే తొందరగా గోలిపోతుంది. అలాగే ఒక 2 ఉల్లిగడ్డలు అయితే కట్ చేసుకొని వేసుకోవాలి. చిన్నగా ఉల్లిగడ్డలు అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం ఉల్లిగడ్డ ఎందుకు వేసుకుంటున్నా అంటే ఆల్రెడీ ముందే పోపులో వేసుకున్నాం కాబట్టి కొంచెం ఉల్లిగడ్డ వేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియోలో చూస్తున్నట్టు మీరు కూడా ట్రై చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్గా చేసుకున్నది అయితే వేసుకోవాలి. ఫ్రెష్గా చేసుకుని ఎందుకు వేసుకోవాలంటే మనకి ఫ్లేవర్ కోసం టేస్ట్ కోసం అయితే ఫ్రెష్గా అయితే వేసుకోవాలి. ఫ్రెష్ వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొంచెం మెంతి పొడి వేసుకుంటే ఆ టేస్ట్ అనేది ఫ్లేవర్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇదైతే ఎవ్వరూ చెప్పరు, కొంచెం మెంతి పొడి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చేదు ఉంటుందని అయితే అస్సలు అనుకోదు, ఎందుకంటే మెంతి పొడి అయితే టమాటా కర్రీలో కూడా వేసుకుంటారు. కొంచెం చిటికెడు పసుపు అయితే వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా పట్టి పెట్టుకున్న పేస్ట్ అయితే ఇందులో వేసుకోవాలి. వేసుకొని అయితే కలుపుకోవాలి. స్టవ్ అయితే డౌన్లో పెట్టుకోవాలి, ఎందుకంటే ఇది తొందరగా మాడిపోతుంటుంది కాబట్టి స్టవ్ అయితే డౌన్లో పెట్టుకోవాలి. అలాగే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక 2 లేదా 3 చెంచాల వరకు అయితే కారం అయితే వేసుకోవాలి. కొంచెం కారం అయితే చప్పగా ఉంటే ఒక 4 లేదా 5 చెంచాలు వేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనం పన్నీర్ కర్రీ చేస్తున్నాం కాబట్టి కొంచెం తీయగా ఉంటుంది కాబట్టి కొంచెం కారం అయితే ఎక్కువనే పడుతుంది. ఇలా వేసుకున్న తర్వాత మీ టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కానీ 2 టేబుల్ స్పూన్ కానీ ఉప్పు అయితే వేసుకోవాలి. ఇక్కడ కారం అయితే ఎక్కువగా అనిపిస్తే కొంచెం తక్కువ వేసుకోండి. మీరైతే ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి అయితే వేసుకోవాలి. పెద్ద స్పూన్ అయితే 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ వేసుకొని అయితే మంచిగా కలుపుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ మనం 1 గ్లాస్ వరకు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి లాస్ట్లో అయినా సరే, ఎందుకంటే వాటర్ యాడ్ చేసుకుంటే కొంచెం థిక్నెస్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి కొంచెం చల్లారిన తర్వాత ఇంకా గట్టిగా అయిపోతుంది. వాటర్ యాడ్ చేసుకొని మూత అయితే పెట్టుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు అయితే మూత అయితే పెట్టుకోవాలి. అలాగే ఇందులో కొంచెం అయితే పెరుగు అయితే వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చిక్కగా ఉంటుంది కాబట్టి పెరుగు అయితే కొంచెం వేసుకోవాలి. ఇలా పెరుగులో వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం పెరుగు వేసుకుంటే చిక్కగా ఉంటుంది కాబట్టి టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. ఇలా మనం డైరెక్ట్ టమాటా పేస్ట్ పట్టి వేసుకుంటే కొంచెం పల్చగా ఉంటుంది కాబట్టి ఇలా కొంచెం పెరుగు యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఇలా ఒకసారి అన్నీ వేసాక ఈ విధంగా అయితే ఒకసారి కలుపుకొని చూసుకోవాలి. ఎందుకంటే మనకు మరీ పల్చగా అనిపిస్తే కొంచెం పెరుగు అయితే ఎక్కువగా యాడ్ చేసుకోవాలి. మనం ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలు అయితే ఇందులో వేసుకోవాలి. చాలా సింపుల్గా ఇంట్లో పన్నీర్ కర్రీ అయితే ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. మన ఛానల్లో వీడియోస్ అన్నీ మీరందరూ తప్పకుండా చూడండి. చూసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్లో కొంచెం కస్తూరి మెంతి వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా డిఫరెంట్గా చేంజ్ అయిపోతుంది. ఇక్కడ మనం మసాలాలు అయితే బయట నుండి తెచ్చుకొని అయితే వేసుకోవట్లేదు కాబట్టి ఇంట్లో ఉన్న మసాలాలతో అయితే ఈ విధంగా అయితే మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. ఇవన్నీ వేసాక ఒక్కసారి అయితే కలుపుకోవాలి. మనం పన్నీర్ ముక్కలు అయితే ఇప్పుడే వేసుకున్నాం కాబట్టి ఒక 2 నిమిషాలు అయితే స్టవ్ అయితే హై ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే కొంచెం చిక్కగా మరిగిపోతుంది కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఆయిల్ అనేది కొంచెం పైనకు వస్తుంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే సరిపోతుంది. వేడివేడిగా పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ పన్నీర్ కర్రీ అయితే చపాతీలో కానీ రైస్లో కానీ బగారన్నంలో కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. హోటల్ స్టైల్లో ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. మనం బయట ఫంక్షన్స్లోకి వెళ్ళిన పన్నీర్ అయితే చాలా మంది చేస్తుంటారు. ఇలా మీరు కూడా ట్రై చేయండి. సేమ్ అదే టేస్ట్ అదే ఫ్లేవర్లో ఉంటుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియో లైక్ చేయండి.